దేశవ్యాప్తంగా పేలుళ్లకు ఐసిస్ భారీ కుట్ర చేసింది. దాన్ని ఎన్ఐఏ భగ్నం చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలో అధికారులు సోదా చేశారు. బళ్ళారిలో జరిపిన తనిఖీల్లో కుట్ర చేయబడింది. అక్కడి ఖౌలా బజార్, ప్రగతి నగర్తో పాటు పలు ప్రాంతాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. 9 బృందాలు బళ్ళారిలో విభిన్న ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. దేశద్రోహం, డ్రగ్స్ రవాణాతో సంబంధం ఉందని అనుమానిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ బృందాలకు ప్రత్యేక పోలీసులు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఫోన్ ఆన్ లో మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, బళ్ళారిలో ఏకకాలంలో 9 చోట్ల ఎన్ఐ అధికారులు భారీగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో అనేక దేశ వ్యతిరేకంగా నిషేధిత ఐసిస్ కార్యకలాపాలకు సంబంధించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉందో నిషేధిత వస్తువులు అయినటువంటి నకిలీ కరెన్సీతో పాటు అనేక ఆయుధాలు, టెర్రర్ ప్లాన్ ను బయటకు చేసే విధంగా అనేక పత్రాలను కూడా స్వాధీనం చేసుకోవాలని తెలుస్తుంది. ఏదైనా సరే 9 చోట్ల ఏకకాలంలో బళ్ళారి, బెంగళూరు ప్రాంతాల్లో ఎన్ఐఏ ఒకేసారి 9 చోట్ల సోదాలు జరపడంతో గత డిసెంబర్ 2న ఒక యువకుడు ఇచ్చిన సమాచారంతో ఒక యువకుడు అరెస్ట్ చేయడంతో యువకుడు ఇచ్చిన సమాచారంతో పక్కా ప్లాన్ ప్రకారం 9 చోట్ల ఒకేసారి దాడి చేయడంతో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మరికొంతమంది ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా అన్నది కూడా ఎన్ఐఏ ఇంకా దర్యాప్తు పనిలో పడింది. ఏదైనా సరే ఒకేసారి బెంగళూరు కానీ బళ్ళారిలో కానీ దాడులు జరపడంతో మినాజ్ అనే వ్యక్తిని, మెయిన్ లీడర్ అతను మినాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంతో వీళ్ళ కుట్ర మొత్తం బహిర్గతమైంది. దేశవ్యాప్తంగా కూడా పెళ్లిలు జరపాలని వీళ్ళు నిర్ణయించుకుని తెలుస్తోంది. అందరినీ కూడా ప్రస్తుతం అంతా అరెస్ట్ చేసి రహస్య ప్రదేశం విచారిస్తున్నారు. సునీ, థ్యాంక్ యూ యోగానంద్.